హలో బాబాయ్లో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ 4 స్టోరీ. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది వచ్చేసరికి మన పంపు గురించి. పంపు ప్రెజర్ ఎక్కువ వస్తుంది, కొంచెం తగ్గించమన్నారు. ఇక్కడ మనకి ఇది ఉంది కదా, దీన్ని తిప్పితే ప్రెజర్ అనేది కంట్రోల్ అవుద్ది అనమాట. పెరిగిద్ది తగ్గిద్ది. అంటే ఒంటి చేత కుదరట్లేదు, ట్రై చేస్తున్నాను. సో ఇలా పెడితే పెరుగుతుంది కదా, ఇలా అంటే తగ్గుతుంది. అమ్మది నేను మీద ఉడిపోయింది. సింగిల్ హ్యాండ్ ఫినిష్. సో ఇది ఉంది కదా, దీన్ని తిప్పేదాని ప్రకారం అక్కడ ప్రెజర్ మారుతుందన్నమాట. సో నేను ప్రెజర్ అయితే బాగా తక్కువ పెట్టినప్పుడు ఓకేనా. అండ్ అక్కడున్న మన ఏదైతే ఇంతకుముందు వాడేది ఫిల్టర్ ఉందో, ఆ ఫిల్టర్ మన క్రేఫిష్ గడికి అయితే పెట్టాను. ఆడి దీని కింద ఉన్నాడు, డిస్టర్బ్ చేయొద్దు, పడుకున్నాడు. అండ్ ఇంకో విషయం ఏం డిస్కస్ చేయాలంటే, నేను ఈ గౌరమి ఫిష్ గురించి, వీటిని 3 డాట్ గౌరమి ఫిష్ అంటారు. ఎందుకంటే దాని మీద ఉన్న డాట్స్ ప్రకారం ఇవి వచ్చేసరికి 2 ఫిష్లు ఒకే చోట ఉండకూడదంట. నాకు తెలియక నేను కొన్నాను కదా. మన చిన్న ఫిష్ కానీ పెద్ద ఫిష్ కానీ ఎప్పుడూ తరుముతూనే ఉంటాడు కదా. సో వీడి మీద డాట్స్ పోయాయి అనమాట. సో ఏంట్రా త్రీ స్పాట్ గౌరమి ఫిష్ అంటారు, స్పాట్స్ పోయాయి, అది ఎలా పోయిందబ్బా అని చెప్పేసి నేను గూగుల్ సెర్చ్ చేస్తే వాడు ఏమన్నాడంటే, గూగుల్లో ఇది ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా సరే, ఎక్కువ భయపడినా సరే వాటికి ఇది 3 డాట్స్ అనేది పోతాయి. అది పోకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి అంటే స్ట్రెస్ ఎందుకు వస్తుంది అనుకుంటే, వాటర్ కండిషన్ వల్ల కానీ, లేదంటే ఇంకా కొన్ని కండిషన్లు చెప్పారు. ఆ కండిషన్లన్నీ రెండింటికి వర్తిస్తాయి అనమాట. సో మనం పెట్టిన వాటర్ కండిషన్, స్పాట్స్ ఇవన్నీ రెండింటికి ఉన్నాయి. ఒకదానికి పోయిందంటే రీజన్ ఏంటంటే, ఇది దాన్ని తరవడం వల్ల అది భయపడి దాని మీద ఉన్న స్పాట్స్ పోయాయి అనమాట. సో దాన్ని అయితే అర్జెంట్గా మార్చేయాలి. సో ఇప్పటికి యాజ్ ఆఫ్ నో నాకున్న ప్లాన్ ఏంటంటే, మన దగ్గర ఇవి 2 ఉన్నాయి కదా. సో మన డోరేమాన్ కానీ తీసుకొచ్చి ఇందులోకి మూవ్ చేసేస్తాను అనమాట. సో దాని లోపల మన చిన్న గౌరమి ఫిష్ని అయితే పెట్టదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాకపోతే అలా పెట్టాలంటే మన దగ్గర ఆక్సిజన్ ఒకటి కావాలి, ఎందుకంటే గౌరమి ఫిష్కి ఆక్సిజన్ అయితే కావాలి. సో ఆక్సిజన్ కోసం నేనేం చేస్తున్నానంటే, నా దగ్గర టీ బెండ్ ఒకటి ఉండేదండి. ఆ టీ బెండ్ ద్వారా ఈ ఆక్సిజన్ని, మనకి ఇంతకుముందు వచ్చే ఆక్సిజన్ని 2 సప్లై చేయొచ్చు. కాకపోతే ఆ టీ బెండ్ పోయింది, ఇప్పుడు కనిపించలేదు అనమాట. కరెక్ట్గా మనకు అవసరం ఉన్నప్పుడు ఏది కనిపించదు కదా. సో ఈవినింగ్ వెళ్ళి టీ బెండ్ కొనుక్కి తీసుకొచ్చి అది అయితే మారుస్తాను. ఇది కాకుండా వేరే ప్లాన్ ఏముందా, ఇంకేమైనా చేయొచ్చు అంటారా? మీరైతే చెప్పండి, నేనైతే అది చేయడానికి ట్రై చేస్తాను. ఇదనమాట మన 4 స్టోరీ రోజుకి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.